విద్యార్థులకు గణపతి హాస్య కథను మనము 6వ ప్రకరణం చెప్పుకున్నాం. పార్ట్ 1లో గంగాధరకు ఉపనయనం చేయడం చెప్పుకున్నాం. ఇక మిగతాది ఈ పూట చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదములమ్మా. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. చూడు, ఉపనయనం అయిన తర్వాత పాఠ్యం చెప్పు. ఏ మంచి ముహూర్తం అందు భిక్షాందేహి అనుమాట గంగాధర నోట వచ్చెను. కాని జన్మాంతరము వరకు ఇంచుమించుగా అతడు దానిని వదిలిపెట్టక ఏదో విధముగా స్మరించుచూ వచ్చెను. ఉపనయనం చేసేటప్పుడు భిక్షాందేహి అని చెప్పేసి మనం అందరి చేత భిక్ష వేయించుకుంటాం కదమ్మా, బియ్యము. అది ఏ సమయంలో అయితే అట్లా వచ్చిందో దాన్ని ఇక జన్మాంతరం తను చనిపోయేంత వరకు, జన్మ ప్లస్ అంతరం సవర్ణ దీర్ఘ సంధి, ఇక చనిపోయేంత వరకు ఏం చేశాడు, ఆ విషయము భిక్షాందేహి అనేది ఎప్పుడో ఒకసారి స్మరిస్తూనే ఉన్నాడు. అలా అడుగుతూనే ఉన్నాడట. అది అతని తారక మంత్రం అయ్యను. తారక మంత్రం అది శ్రీరాముని మంత్రం అయిందట. అదే ఉపనయమైన ఒక మాసమునకు అతడు ముందుగా ఆయావారము ఆరంభించెను. ఉపవాసం అయిన తర్వాత ఇంకా ఆయావారాలు ప్రారంభించాడట. అంటే అందరి దగ్గరికి వెళ్ళి భిక్షాడటం ప్రారంభించేశాడు. ఆ గ్రామంలో సరిగా వారి సంసారముకు కావాల్సిన బియ్యము దొరుకుట దుర్లభమైనందున మధ్యాహ్నము మాధుకరము చేయుచుండును. ఇక మధ్యాహ్నం మాధుకరము అంటే 9 ఎలాగైతే అన్ని పువ్వుల్లోంచి మకరందాన్ని సేకరిస్తుందో, ఈ భిక్ష అందరి దగ్గర నుంచి భిక్షను సేకరించడాన్నే మాధుకర భిక్షము అని అంటారనమాట. ఇక అందరి దగ్గర బియ్యం తీసుకోవాలంటే అంత ఇచ్చేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దుర్లభమైందని చాలా కష్టమైపోయింది. అందుకని మధ్యాహ్నప్పుడు ఏం చేశాడు, మాధుకరము చేయించడం అంటే భిక్ష అన్నం పెట్టించుకునేవాడు అనమాట అందరి దగ్గర. శ్రాద్ధ భక్తగా వెళ్ళిన నాడు మాత్రం మాధుకరము మానుచుండెను. ఇక శ్రాద్ధ భక్తగా పిలుస్తారు కదా, శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు భక్తగా పిలుస్తారు అంటే భోజనానికి పిలుస్తారు కదా. అందుకని ఆ రోజు మాత్రము ఈ భిక్షాటన పోవటం మానేసి ఈ మాధుకరణం అంటే అందరి దగ్గర అడిగి పెట్టించుకోవడం మానేసి ఇక ఆ రోజు అక్కడికి వెళ్ళేవాడు. భగవంతుడు నిర్హేతుక జాయమాన కటాక్షము చేత కొందరకు బాల్యమునందే ఈడునకు తగని ప్రజ్ఞ ఇచ్చుచుండెను. ఈశ్వరానుగ్రహము చేత భగవానుడగు శంకరాచార్యుడు 7వ ఏటనే సాంగ వేదాధ్యయన సంపన్నుడు అయ్యాట. ఒకడు 8వ ఏటనే కవిత్వము చెప్పెను. పూర్వజన్మ సుకృతము చేతనో ఈ జన్మ సుకృతము చేతనో గంగాధరును కూడా అట్టి అద్భుత ప్రజ్ఞ చిన్ననాటనే కలిగెను. అది భోజన విషయమైన ప్రజ్ఞ. అతని భోజనము మీడునకు తగినది కాకపోవుటచే తల్లి దుష్టి దోషము తగులునను భయమున కొంతకాలము తరచుగా బ్రాహ్మణార్థములకు పోవనీక మాధుకరగ వృత్తి చేత సంపాదించిన అన్నం అతనికి పెట్టుచున్నది. 3 పూటలకు సరిపోవని ఆయావారం ఎత్తి తెచ్చిన బియ్యము వండి పెట్టుచు కాలక్షేపము చేయుచుండెను. ఇక అందరికి శంకరాచార్యుడు 7వ ఏటనే ఇక వేదాలు అన్ని కూడా చదివాడని మనం చెప్పుకుంటూ ఉంటాం. కొంతమంది 8వ ఏటన కవిత్వాలు చెప్పారు అంటారు. ఇదంతా ఇలాగ పూర్వజన్మ చేసుకున్నటువంటి సుకృతము అంటే పుణ్యము. పుణ్యఫలం వల్ల వారికి అది లభించింది. ఇక మన గంగాధరుడు కూడా ఈ జన్మ చేసుకున్న పుణ్యము ఇంకేదో కొన్ని అద్భుతమైనటువంటి ప్రజ్ఞ అంటే టాలెంట్ అనేది చిన్ననాటే కలిగింది. ఎలా అంటే అద్భుతము ప్రకృతి, అబ్బురము వికృతి నాన్న. ఇక అది ఏం ప్రజ్ఞ అంటారు మీరు అంటే, ప్రజ్ఞ అంటే టాలెంట్ ఏంటిది అనుకుంటే భోజన విషయం అనమాట. అతని భోజనము బాగా తింటాడు కదా, మూడు చోళ్ళ భోజనం తింటాడు కదా, ఒక రోజుకి. అందుకని చెప్పేసి ఇక ఏం చేశారు, వాళ్ళ పిచ్చమ్మ దిష్టి తగులుతుందేమోనని చెప్పేసి కొంతకాలము శ్రాద్ధ భోక్తగా పంపించడం మానేసింది. బ్రాహ్మణార్థాలకి శ్రాద్ధ భోక్తగా పంపించడం లేదు. పోయకుండా మాధుకర భిక్షం అంటే అందరి దగ్గర తీసుకొని వచ్చినటువంటి భోజనాన్నే అతనికి పెట్టేది అనమాట. తర్వాత ఆయా వారాలు అంటే ఒకరింట్లో ఒక వారం రోజులు వాళ్ళకి కావాల్సిన పనులను చేసి పెడితే వాళ్ళు ఏం చేస్తారు, కొంత డబ్బుని గాని లేకపోతే ధాన్య రూపంలో గాని ఇస్తారు. అట్లా తెచ్చినటువంటి బియ్యాన్ని వాళ్ళు ఇంకా కాలక్షేపం చేస్తూ ఉంటారన్నమాట. అలా తింటూ కాలక్షేపము. ఇది జాతీయం అన్నానా, అండర్లైన్ చేసి రాసుకోండి.
అంటే సమయాన్ని గడపడం. ఇక తల్లి ప్రాణం ఒకటిచే బిడ్డ దృష్టి తగిలి ఎక్కడ చెడిపోవునో అని కడు భయపడుచు బ్రాహ్మణార్థములకు అతడు పోయి వచ్చిన తరువాత మిరపకాయలు దిగదిడిచి పోసేదట. ఇక దిష్టి పడుతుంది గదా బిడ్డ మీద. అందుకని ఏం జేసేది? ఎక్కడ దిష్టి తగులుతుందేమో నా బిడ్డకి అని చెప్పేసి ఆవిడ భయపడేదట. భయపడి ఎక్కడ దిష్టి తగులుతుందోనని చెప్పేసి మిరపకాయలతో దిష్టి తీసేది. దిగదిడిచి పొయ్యిలో పోసియు పచ్చిగా పచ్చిక ఆముదముతో ముంచి దీపము వెలిగించి చుట్టూత త్రిప్పి వీధిలో పారవేచియు ఉప్పు దిగదుడిచి ఇక్కడ చూడండి. ఉప్పు దిగదుడిచి నూతిలో పారవేయుచు పిచ్చమ్మ బహు విధములుగా తనయును అంగరక్షకులు చేయుచుండును. ఇక తల్లి ప్రాణం గదా! అమ్మో! తన బిడ్డకి ఎక్కడ దిష్టి తగిలిందో అని చెప్పేసి కొంతకాలం బ్రాహ్మణార్థానికి పంపించలేదు. ఇక ఒకవేళ వెళ్ళాడనుకో మిరపకాయలు ఇంటికి రాంగాల్నే మిరపకాయలతో దిష్టి తీసుండిద్దంట. తన బిడ్డకి ఎవరైనా దిష్టి పెట్టారు అని. ఇక కచ్చికిని అంటే ఒక నల్ల క్లాత్‌ని ఏం చేస్తారు? ఆ ఒక ఆముదంలో ముంచేసేదను ఆ దీపం వెలిగిస్తుందనమాట. వెలిగిచ్చేసి బిడ్డ చుట్టూ తిప్పేదని వీధిలో వేసిద్ది. ఉప్పేమో దిగదుడిచి నూతిలో వేసేసిద్దనమాట. ఇలాగా అనేక విధాలుగా ఇక అన్ని చేస్తూ అంగరక్షకులుగా అంటే తనని రక్షగా అంటే అంగరక్షణ అంటే తన శరీరానికి రక్షగా ఆమె అనేకంగా చేస్తూ ఉండేది. అంగము అంటే శరీరం. ఇంటికి చుట్టములు వచ్చినప్పుడు పిచ్చమ్మ కుమారుని వారిని పంక్తికి ఎన్నడూ రానియ్యదు. పంక్తికి అంటే భోజనానికి. అందరితో పంక్తి అంటే అందరిలో కూర్చొని తినేదాన్ని. అందరూ కలిపి కూర్చునేదాన్ని పంక్తి అంటారు. బంతి. దీనికి వికృతి బంతి. అయితే అందరూ కూర్చొని పిచ్చమ్మ తన కుమారుడికి భోజనానికి అప్పుడు పిలవదట. గంగాధరునకు అన్నాద అన్నా అన్నాధరువులు విశేషం అక్కరలేదు. తరువానిలో ఉన్న ఆ ఊరగాయ కాని, నీరుల్లిపాయ కాని నంచుకొనుచు అది ఎంతో ఆప్యాయముగా తినును. ఇక అన్నాధరులు అంటే అన్నం కావాలి, బాగా పదార్థాలు కావాలని అనేది విశేషంగా ఏం అవసరం లేదు అతనికి. ఇక తరువాని. తరువాని అంటే తెలుసు గదమ్మా! మనం అన్నం గంజి ఉంచుతాం గదా! ఆ గంజి ఏం చేసేవాళ్ళు ఒక దాన్ని ఇప్పుడు లక్ష్మీ కుండ అని గూడా అంటారనమాట. అప్పట్లో ప్రతి ఇళ్లల్లో పెట్టుకునేవాళ్ళు. అది ఎంత ఇమ్యూనిటీ పెంచుద్ది మన బాడీకి. ఆ వంచిన గంజిని అంతా కూడా ఏం చేసేవాళ్ళు, ఆ కుండలో పోసి పెట్టుకునేవాళ్ళు. కుండలో పోసి పెట్టుకొని, ఆ తెల్లారి ఆ తర్వాత 2 రోజులు అలాగయిన తర్వాత పైన తేటంతా తీసుకొని, ఆ తేటలో ఉల్లిపాయో, లేతే పచ్చిమిరపకాయో ఏదో నంచుకొని అది తాగేవాళ్ళు. అది ఎంతో ఇమ్యూనిటీ పవర్ అన్నమాట. ఎముకలకి, బాడీకి శక్తి ఇప్పుడు గూడా అందుకే మన అప్పట్లో ఉన్న పూర్వకాలంలో ఉన్న వాళ్ళకంత బలము, అంత శక్తి ఇప్పుడు మన దగ్గర లేదు. దాన్ని లక్ష్మీ కుండ అని గూడా పెడుతూ ఉంటారు. సరే. ఇక దాన్ని ఆ తరువాన్ని తాగేవాడట. తరువాని కుండ అతని పాలిట అమృత భాండమాయె. ఇక అమృతం లాగాంటిది అది. భాండము అంటే కుండలాగా. పెద్దవాడైన తర్వాత కూడా గంగాధరుడు చిరకాల సహవాసం చేత కాబోలు తల్లి అయిన విడువ కలిగెను. కానీ తల్లిని కానీ ఉల్లిని తరువాని కొండను విడువలేకపోయెను. వెయ్యేల అది అతనికి వేల్పు. ఇక కొంతకాలానికి తల్లినైతే విడిచిపెడతాడే గాని తరువానని మాత్రం అతను విడిచిపెట్టలేదట. ఇక వెయ్యేల అది అతనికి వేల్పు అంటే అతనికి వేల్పు అంటే దేవత లాంటిదనమాట ఆ తరువాని. ఈ ఈనాటి వారు ప్రాతకాలమునకు పగలు మూడవ జామునకు కాఫీ కానీ, టీ కానీ తాగకపోయిన ఎడల ఎట్లు పసివాళ్ళు వారి తలనొప్పుల చేత బాధపడి కూర్చుండి చోటు నుండి లేవలేకపోవుదురో, ఆనాడు గంగాధరుడు కూడా అట్టే ఉదయమున తరువాని త్రాగకపోవున అది కలిసి ఉన్న అన్నము కొంచెము తినక ఇల్లు విడవక చాలడు. ఇక ఏం చేస్తాడు? ఇప్పుడు మనం రోజు నిద్ర లేవంగాల్నే ముందు బ్రష్ కూడా చేయంగానే ముందు కాఫీ తాగుతాం.
ప్రాతకాలము. ప్రాతకాలము అంటే ప్రాతః ప్లస్ కాలము విసర్గ సంధిమది. మనం కాఫీయో, టీయో ఏదో ఒకటి పొద్దున్నే తాగాలి. కానీ మరి ఒకవేళ తాగలేదనుకో ఆ టయానికి అయ్యో! ఈడ కాఫీ తాగలేదు అదేదో పెద్ద ముంచుకుపోయినట్టు ఆ! మనము అడుగుతూ ఉంటాం. అలాగే ఇక గంగాధరుడికైతే మనకు తరువాని తాగకపోతే అసలు బయటికే వెళ్ళడట. ఇగ చూడండి. తరువాని త్రాగక అది కలిసిన అన్నం అది అందులో తరువాని మన గంజి కదమ్మా! కుండలో పోసి పెడతాం. ఆ గంజి పోసేటప్పుడు ఎక్కడో ఒక అన్నం మెతుకులు పడతాయి గదా! అందులో ఉన్న మెతుకులు కూడా అన్నం మెతుకులు గూడా తినక ఇల్లు వెడలజాలడు. అంటే కదలకుండా ఉంటాడంట. పలుపిండి వంటలతో శుభకార్యముల యందును, కుడుములు మొదలగు వానితో శ్రాద్ధముల యందును షడ్రుసోపేతం భుజించి వచ్చిన తరువాత సైతము గంగాధరుడు ఒక నిద్ర తీసి ఆ! సత్తువ ఆ సత్తు ఆ! సత్తు తల్పెలుడు తరువాని త్రాగిన గాని అతనికి ప్రాణము తెల్పనివ్వదు. ఎడంబడి వచ్చెన ఆహ్, ఎ ఎండబడి, ఎండబడి వచ్చెన అతనికి అదే శరణ్యము. తరువాని ఇంత చేటల వాటైనప్పుడు ఇక మనము శుభకార్యాలకు పిండి వంటలతో చక్కగా పంచభక్ష పరమాన్నాలతో శుభకార్యాలప్పుడు కుడుములు అన్నీ పెడతారు గదా! అవన్నీ మళ్ళీ శ్రాద్ధ భోజనాలకి వెళ్తారు గదా! ష షడ్రుతో షడ్రసోపేతముగా షడ్ అంటే 6 అంటే 6 రుచులతో చక్కగా భుజించి వస్తాడు గదా! అయినా గూడా ఇంటికొచ్చిన తర్వాత ఒక్క నిద్ర తీసి అంటే ఒక నిద్ర అట్లా పోయి మళ్ళీ సత్తువ రావాలనంటే తరువాని తాగితే తప్ప అతని ప్రాణం మళ్ళీ లేవదు. మనం లేసినాక మన కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతాం గదా! ఇతనికి కూల్ డ్రింక్స్ ఇయన్నీ కాదు. అప్పుడేంటి ఆయన తాగేది దరువని. ఎందుకంటే రోజు మనం ఆ కుండలో నిలవ పెట్టుకుంటాం రోజు. ఆ అన్నం వంచిన గెంజంతా రోజు దాంట్లో పోసి పెట్టుకుంటాం. వారం దాకా చేసి మొత్తం తీసేసుకొని మళ్ళీ అది కడిగేసి మళ్ళీ గంజి పోసి పెట్టుకుంటుంటాం అనమాట. కాబట్టి అతనికి ఆ తరువానే శరణ్యం. ఎండలో వచ్చాడా? అది గూడా అప్పుడు గూడా తరువాని కుండలో పెడితే కూడా చల్లగా ఉంటుంది గదా! అది గూడా అప్పుడే తాగేవాడనమాట. ఇక తరువాని ఇంత చేటలో వాటైనప్పుడు గంగాధరుడు శ్రాద్ధభుక్తగా వెళ్ళునాడు సైతం ముందుగా అది కొంచెం పుచ్చుకొని వెళ్ళునాయనే అని మీకు సందేహము కలగవచ్చును. మరి ఇంతలాగా ఉన్న తరువాని అంటే ఇంత ఇష్టం ఉన్నవాడు మరి శ్రాద్ధభుక్తగానన్నప్పుడు మరి ఇవి అంత పులిసింది గదా! ఇది. అంటే రోజు దాంట్లో పోసి పెడతాం గదా! గంజి. మరది పులిసింది గదా! మరి శ్రాద్ధభుక్తగా వెళ్ళినప్పుడు ఉపవాసంతో వెళ్ళాలి గదా! ఏమి ఖాళీ కడుపుతో వెళ్ళాలి గదా! అయినా కూడా ఏం చేసేవాడు, మన గంగాధరము ఆ తరువాని తాగి వెళ్ళకుండా ఉండడా అని మీకు అనుమానం వచ్చుండొచ్చు. అట్టి సందేహం నాకు పని లేదు. త్రికరణ శుద్ధిగా అతను పుచ్చుకొని వెళ్ళును. అతనేం చేసాడు త్రికరణ శుద్ధిగా అంటే అతను ఇక ఖచ్చితంగా తరువాని తాగే వెళ్తాడు. అతను ఎటువంటి అనుమానం అనేది పెట్టుకోకూడదు. అట్లైన శ్రాద్ధము చెడదా? అందురేమో. శ్రాద్ధం చెడని పితృదేవతలు చెడని. గంగాధరుడు చెడడు. ఇక శ్రాద్ధం చెడిపోని మరి ఎవరైతే చనిపోయారో వారికైనా చెడిపోయినాయి. కానీ గంగాధరం మాత్రం అది మాత్రం మానడు. అదీను గాక అన్నము పరబ్రహ్మ స్వరూపము. అది చేసిన దోషము లేదని ఆర్యులు వక్కాణించు ధర్మోక్తులు పండితుల నోట వ్యర్థముగా వచ్చుచుండును కానీ అనుభవ సిద్ధి కనవు. కొంతమంది అందరేం చెప్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం గదా! కాబట్టి పండితులు ఎంతో మంది ఆర్యులు అనంటే పెద్దవాళ్ళు. వక్కానించి అంటే గట్టిగా ధర్మోక్తులు ధర్మ ప్లస్ ఉక్తులు గుణసంధి నాన్న. ఉక్తులు అంటే మాటలు. మాటలు చక్కగా చెప్పారు గదా! మరి వాళ్ళ మాటలన్నీ వ్యర్థమా? కాదు కదా! అనుభవ సిద్ధి అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. గంగాధరుడు ఆ వాక్యముల యందు దృఢ విశ్వాసము కలిగి అన్నం ఎప్పుడు తిన్నా, తిన్నా, ఎన్ని మార్లు తిన్నా, ఎంత తిన్నా, ఎక్కడ తిన్నా తప్పు లేదని నమ్మినట్లు నడుచుకుంటున్నాడు. కాబట్టి అన్నం పరబ్రహ్మ దేవుడితో సమానం గదా! కాబట్టి మనం ఎన్ని సార్లైనా తినొచ్చు. ఎక్కడైనా తినొచ్చు. ఎంతైనా తినొచ్చు అని చెప్పేసి నమ్మినటువంటి వాడు మన గంగాధరుడు. వివాహాది కార్యములు అతడెక్కడికైనా సంభావనలు వెళ్ళినప్పుడు 10 మందిని చుట్టూ చేర్చుకొని అతడు తరువాని మీద ఉపన్యాసము ఇచ్చును. తరువాత ఉపన్యాసములు ఇచ్చినప్పుడు విని తీరవలయను. మతిలేని బ్రహ్మదేవుడు ఓర్వలేక అతని నిరక్షర నిరక్షర కుక్షిని చేసే కాని నిజముగా అతనికి విద్యా పరిచయమున్న పక్షమున
అతడు తరువాని మహత్యమో లేక తరువాని పురాణమో వ్రాసియుండును. దాని గురించి అతడు పెద్దవాడైన తర్వాత అప్పుడప్పుడు చేసిన ఉపన్యాసములలో సారాంశములు కొన్ని ఈ క్రింది ఉదాహరింపబడుచున్నవి. ఇక శ్రాద్ధభోక్తగా వెళ్తాడు గదా! ఈ శ్రాద్ధభోక్తగా వెళ్ళినప్పుడు అక్కడికెళ్ళినప్పుడు ఈ తరువాని గురించి ఉపన్యాసాలిస్తాడట. ఒకవేళ ఇతను గనక చదువుకున్న వాడు గనక అయినట్టయితే బ్రహ్మదేవుడు ఏదో మతి లేక ఇతనికి చదువివ్వల. ఆ చదివి ఒక నిరక్షరాస్యుడు. అంటే అక్షరం కూడా రానటువంటి కుక్షి. అంటే మనిషే. అక్షరం కూడా రానటువంటి వాడు. మరి ఒకవేళ ఇతను గనక అక్షరాలు గనక వచ్చినియనుకో, విద్యా పరిచయం గనక ఉన్నట్టయితే ఒక తరువాని మీద ఒక పురాణమో లేకపోతే తరువాని మహత్యమో ఇతను రాసేవాడు. సరే పెద్దవాడైన తర్వాత మనం అప్పుడప్పుడు ఆ ఉపన్యాసాలను మనం కొన్ని ఇప్పుడు ఉదాహరణగా కొన్ని చెప్తాను. అవేంటో చూడండి. దేవతలకు అమృతము, మనుషులకు తరువాణి. బ్రహ్మదేవుడు విధించినాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? దేవతలు అమృతం తాగుతున్నారు గదా! మానవులకు తరువాని, అమృతం లాంటి తరువాని అని బ్రహ్మదేవుడే ఇలాగా మనకి విధిరాతలో రాసిపెట్టాడు మనకి. అమృతము మీద విసిగెత్తి దేవతలు తరువాని కొరకు తపస్సు చేసినారు. కానీ అది దొరకలేదు. ఉక్కిడి తరువాని తాగిన చంద్రుని కలక మిన్నాళ్ళుండునా? దినమునకు ముమ్మారు 3 సత్తు గిన్నెలతో చొప్పున తరువాని యొక్క మండలము సేవించిన సాంబమూర్తి కంఠములో నలుపు హరించిపోదా? ఇది 2 చుక్కలు నోటిలో పడిన శివునకు విషమున్న తిన్న వెగటు నశింపదా? ఈ తరువాని తాగియే భీముడు దుర్యోధనుని తొడలు విరగగొట్టాడు. అర్జునుడు శత్రువులను చావగొట్టాడు. వానరులు వారధి గట్టారు. ఆంజనేయుడు సముద్రము దాటెను. లక్ష్మణ స్వామి మూర్ఛపోయినప్పుడు ఆంజనేయులు వెర్రిపడి సంజీవి తెచ్చెను. కాని అప్పుడు కలిపిన పుల్లని తరువాని గిద్దెడు నోటిలో పోసుకొని ఒక పచ్చి ఉల్లిపాయ నంజుకొని పెట్టినచో గిరుక్కున లేచి కూర్చుండకపోవునా? తెలివితేటలు లేవు. తరువాని కుండ 100 ఆవుల పాడి చెట్టు. ఆవులకు గడ్డి కావలే, గాదము కావలే. ఒక పూట దూడ కుడుచుకొని పోవుట, మరి ఒక పూట తన్నివేయుట మొదలగు చిక్కులు కలవు. తరువాని కుండ కట్టి చిక్కులు లేవు. అది లేని కొంప కొంప గాదు. రోగములు వచ్చినప్పుడు పాడు కషాయములు రుచిలేని అరకాలు త్రాగి గిజగిజ తన్నుకొనుట కంటే మాత్ర వేసుకొని తవ్వెడేసి తరువాని తాగితే ఎక్కడ జబ్బు అక్కడ ఎగిరిపోను. తరువాని త్రాగుమని చెప్పని వైద్యుడు వైద్యుడా? కుడితి పశువులకు ఎంత బలమో మనుషులకు తరువాని అంత బలము. ఈ విధంగా ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాడట. ఎలాగ ఇచ్చాడు? ఇక మనకు చూడండి. దేవతలకేమో అమృతము, మానవులకేమో తరువాని. ఒకవేళ దేవతలందరంట తరువాని కోసం తపస్సు చేశారంట. అయినా కూడా వాళ్ళకది దొరకలేదట. ఆ తరువాని గనక చందమామలో మచ్చ ఉంటుంది గదమ్మా! ఆ మచ్చ ఎందుకొచ్చింది? తరువాని గనక తాగినట్టయితే ఆ మచ్చ అసలు ఉండేది గాదు. ఆ మచ్చ పోవాలంటే ఏం జేయాలి? రోజుకి 3 సార్లు 3 సత్తు గిన్నెలు తరువాని గనక తాగినట్టయితే ఒక మండలం పాటు మండలం అంటే 40 రోజులమ్మ. ఒక 40 రోజులు గనక అలా తాగాడనుకో, ఆ చందమామలో ఉన్నట్టు నలుపంతా పోతుంది. అలాగే మన శివుడు, శివుడు గొంతులో నలుపుంది గదా! తరువాని తాగితే ఆ నలుపంతా పోయేది. ఏది 2 చుక్కలు నోట్లో యేసుకున్నాడనుకో, ఆ విషమున్న వెగటంతా కూడా నశించిపోయేది. అలాగే భీముడు దుర్యోధన తొడలు విరగ్గొట్టాడు గదా! ఎందుకు? ఈ తరువాని గనక తాగితే ఇరగ్గొట్టాడు. అర్జునుడు శత్రువులను చావగొట్టాడు. ఏది? ఈ తరువాని వల్లే. వానరులు వారధెందుకు గట్టారు? ఈ తరువాని వల్లే. ఆంజనేయుడు సముద్రాన్ని ఎలా దాటాడు? ఈ తరువాని తాగటం వల్లే. లక్ష్మణ స్వామి మూర్ఛపోయినప్పుడు ఆంజనేయులు వెర్రివాడిలాగా సంజీవి కోసం పోయాడు. అలాగ ఎందుకు పోవాలి? ఒక ఉల్లిపాయ కొరికిచ్చి అంత తరువాని గనక గొంతులో గనక పోసినట్టయితే ఇట్టే లేసి కూర్చునేవాడు. ఎవరు? లక్ష్మణుడు. పాపం అనవసరంగా హనుమంతుడు ఒక వెర్రివాడిగా, పిచ్చివాడిలా సంజీవి కోసం పోయాడు. అలాగే తెలివితేటలు లేవు. తరువాని కొండ 100 ఆవులు అసలు ఎట్లు తెలుసా? తరువాని కొండ అనేటిది 100 ఆవులు ఉన్నటువంటి ఒక పాడి చెట్టు లాంటిది ఈ తరువాని. ఆవులకు గడ్డి ఎంత ముఖ్యమో, మానవులకు తరువాని అంత ముఖ్యం. ఏది? మా ఆవు దగ్గర పాలు ఏం చేసిద్ది, ఒక్కో రోజేమో దూడ తన్న దూడ తాగేసిందంట. ఒక రోజు అదేదో బర్రె ఆవు నెట్టేసిందని అంటాం. ఇలాంటి మాటలుంటాయి. అలాంటి చిక్కులన్నీ ఉంటాయి.
మన తరువాని కుండకి అట్లాంటి చిక్కులుంటాయా? లేవు కదా! అది లేని తరువాని ఎంత బలం మానవులకు అందడం. ఇల్లు మారు ఉపన్యాసములు చేయుటతో ఇంకా ఏం చెప్తున్నాడు? ఒక తరువాని గనక తాగమని చెప్పని ఒక వైద్యుడు కూడా వైద్యుడేనసల? ఇక రోగములొచ్చినప్పుడు మనమే అలా కషాయాలు అలాంటియి ఏం తాగకూడదు. తరువానియే తాగాలి. ఇక జబ్బొచ్చినా గూడా మనం ఏం జేయాలి? తరువాని తాగాలి. అప్పుడు మన జబ్బంతా ఎగిరిపోతుంది. అసలు తరువాని తాగదు అసలు డాక్టర్ ఒక డాక్టరేనా? ఇక మనుషులకి అసలు తరువాని ఎంత బలము? ఇలా పలుమార్లు ఉపన్యాసములు చేయుటతో తనివి చెందక తరువాని కొండలు కొందరిళ్ళలో బోధ చేసి పెట్టించెను. ఇంకా ఏం చేశాడు? ఇలా ఉపన్యాసాలు చెప్పడం గూడా మానేసి, ఇలా చెప్పడంతో ఊరుకున్నాడా? అలా గూడా ఊరుకోకుండా కొందరిళ్ళకెళ్ళి నువ్వు తరువాని కొండ పెట్టాల్సిందే అని చెప్పేసి అందరిళ్ళలో తరువాని అంటే లక్ష్మీ కుండలమ్మ. తరువాని కుండలను పెట్టిచ్చాడు. తరువాని అంటే ఒక కుండకి పసుపు రాసేసి ఒక మూల ఒక మూల అలికేసి, ముగ్గు పెట్టేసి, అక్కడ ఆ మూల ఆ కుండ పెడతారు. కుండ అంతా పసుపు రాసి బొట్లు పెట్టి, ఆ మూల ఆ కుండ పెట్టుకుంటారు. పెట్టుకున్న రోజు అన్నం వంచుతాం గదా! అన్నం వంచినటువంటి ఆ గంజి అందులో పోసి నిల్వ పెట్టుకుంటారు. అవి పొద్దున తాగేస్తుంటారనమాట. అది తరువాని. ఇక మిక్కిలి రుచిగా ఉన్న వస్తువు తిన్నప్పుడు ఎవరైనా హా! హా! ఇది అమృతము లాగున్నదిరా అని మెచ్చిలేని గంగాధరుడు వెంటనే కోపపడి ఛీ! అమృతం లాగున్నదన్నావా? తరువాని లాగున్నదని చెప్పు అనేవాడు. కొంతమంది భోజనాలకి శ్రాద్ధ భోజనాలకి అలాగెళ్తారు కదా! అబ్బా! భోజనాలు ఇవాళ ఎంత బావున్నాయంటే అమృతం లాగున్నాయి అనంటే, అమృతం లాగా? ఇది అమృతం లాగా? అమృతం అంటే ఏది? తరువాని లాగా ఉంది అని చెప్పు అనేవాడు. ఇక చివాట్లు పెడతాడు వాళ్ళని. తరువానిలాగా ఉందని చెప్పమని చివాట్లు పెట్టేవాడు. అట్టి వాండ్రు చిన్నవాండ్రైన ఎడల అట్టి మాటలిక నెన్నడన వలదని బుగ్గలు నులిమి 1, 2 చెంపకాయలు కొట్టుచునెను. అదే పెద్దవాళ్ళైతే ఏందండి తరువానిలాగుందని చెప్పండని వాళ్ళకి నెమ్మదిగా చెప్పేవాడు. అదే చిన్నపిల్లలైతే బుగ్గ గిల్లేసి ఒక చెంపకాయ కొట్టేసి అంటే చెంపలు కొట్టి తరువానిలాగా ఉంది అని చెప్పు అని చెప్పి గట్టిగా చెప్పేవాడు. ఇట్లు ఆయా వార మధుకర వృక్తుల చేత బ్రాహ్మణార్థముల చేతను గంగాధరుడు తన పొట్ట పోసుకొని మాతృ సంరక్షణ చేయుచుండెను. ఇట్లా ఆయా వారాలు చేసుకుంటే కొందరు ఒక వారం రోజులు వాళ్ళ ఇంట్లో పనిచేస్తే మనకు కావాల్సినయన్నీ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. అట్లా ఆయా వారాలు చేసుకుంటూ బ్రాహ్మణార్థాలకు వెళ్తూ తన తల్లి గంగాధరుడు ఏదో వాళ్ళు పొట్టపోసుకుంటూ ఉన్నారు. అంటే జీవనం గడుపుతూ ఉన్నారు. అట్లు కొంతకాలం గడిచెను. గంగాధరునకు మిక్కిలి ప్రియమైన ఉల్లిపాయ ఒక వాసన వలెనో అతని కీర్తి ఎంత కప్పిపుచ్చినను కు తాకల నలుదెసలు వ్యాపించెను. అంటే మనం నేనేం తినకుండా వచ్చాను శ్రాద్ధ భోజనానికి దినాలకి తద్దినాలకొచ్చానంటే ఎవడు నమ్ముతాడు? నోట్లో నుంచి ఉల్లిపాయ వాసన వస్తుంటే? ఇక అందరికి ఆ నోట ఆ ఊరు మొత్తం తెలిసిపోయింది. ఈడు తరువాన దానికి వస్తున్నాడు అని. తలుపులు వేసుకొని తెల్లవారుజామునదే ఎవరు చూడకుండా అతడు తరువాని అన్నము మిక్కిలి రసముగా తినుచున్నను లోకులెట్లో ఈ విషయము గ్రహించిరి. 4 గోడల నడుమ జరిగిన ఆ రహస్య వృత్తాంతము బయటపడుచే లోకులు అనేకులున్నట్లు గోడలకు చెవులే కాక నాలుగు కూడా ఉన్నదేమోనని సందేహింపవలసి ఉన్నది. బ్రాహ్మణార్థములకు వెళ్ళినప్పుడు అపహార అన్నము తిరిగినేని తక్కిన బ్రాహ్మణుల ఆక ఆకలి చేత గిలగిల లాడుచుండగా గంగాధరుడు ఆకలి తప్పికలు లేక రాయివలె కూర్చుండుట చేత వానిలో రప్పుడప్పులు ఉల్లిపాయ కంపు కొట్టుచుండుట చేత అతడు తరువానితో అభిషేకము చేసి చల్లకుడు నైవేద్యము పెట్టి ఆత్మారాముని సేవించి ఉండునని గ్రామవాసులు ఊహించి 1, 2 సార్లు అతన్ని పిలిచి అడిగి దూషించి అతన్ని బ్రాహ్మణార్థములకు పిలుచుట మానిరి. కొందరు అతనికి వెలయని తమ ఇండ్ల శుభకార్యములకు సైతము రానియ్యకపోయిరి. కొందరు మాధుకరము పెట్టుట మానిరి. ఆయా వారముల అందు సైతము అక్షయ పాత్ర మున్నటి వలె నిండట లేదు. ఇక ఏమైంది? ఇక ఆ ఊరా ఇది అందరికీ కూడా తెలిసిపోయిందనమాట. ఆ ఊర వీడు పొద్దున్నే శ్రాద్ధ భోజనాలకి వచ్చేటప్పుడు అలా తినొస్తున్నాడు. చల్దికుడు అంటే రాత్రి ఉన్నటువంటి చలిదన్నం. అది తినొస్తున్నాడు అని చెప్పి అందరికి తెలిసిపోయింది. ఇంకా ఎలా తెలిసింది? మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి వచ్చే ఉల్లిపాయ వాసన.
దానివల్ల అందరూ కూడా గ్రహించేశారు. ఇక కొందరేం చేశారు, ఈ తరువానితో అభిషేకం చేసో చల్లదన్నం తినొచ్చాడు అని కొందరు గ్రహించేసి, బ్రాహ్మణార్థానికి పిలవటం కూడా మానేశారు కొంతమంది. కొంతమంది మాధుకర భిక్షం పెట్టడం కూడా మానేశారు. అంటే మాధుకర భిక్షం అంటే ఇంటికి పిలిచేసి బ్రాహ్మణ్ణి ఒకడిని పిలిచి భోజనం పెడతాం కదమ్మా! అలా పిలవటం మానేశారు. కొందరైతే ఆయా వారముల వల్ల అంటే వాళ్ళ ఇళ్ళలో పని చేస్తుంటారు గదా! అంటే బ్రాహ్మణులంటే పొద్దున్నే స్నానం చేసి వంట వార్పు అన్నీ జేసుకోవాలి గదా! అలా కాకుండా వీడు పొద్దున్నే సద్దన్నం తినేసి తరువానే తాగి వచ్చి ఇలా చేస్తే ఎవరు రానిస్తారు? అలాగే ఎవరో కొంతమంది పెట్టేవాళ్ళు పాపం అలాగా అక్షయ పాత్ర గూడా నిండవటం మానేసింది. నిండుట మానిందమ్మా. నెక్స్ట్ చూడు.